హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు చాలా 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 స్పెషల్ డే మనందరికీ. యాక్చువల్ ఏంటంటే మన లక్ష్మి శ్రీమంతము. లక్ష్మి చూస్తూ ఉండగానే మళ్ళీ 9th మంత్లోకి అడుగుపెట్టింది అనమాట. శ్రీమంతం అనగానే మిమ్మల్ని అందరినీ పిలవాలి కాబట్టి, కానీ పిలవలేను కాబట్టి ఈ చిన్న వ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ అంతా కూడా హోమం జరిగింది, ఈవినింగ్ ప్రశాంతంగా చేసుకుంటున్నాము. లక్ష్మిని వరాలను స్నానం చేసి తీసుకొచ్చిండ్రు అండ్ బొట్లు పెట్టిండ్రు అందరూ. ఈ లోపు మేమందరం కూడా అంటే అందరికీ ఏదో ఒకటి పట్టుకురావాలని ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఏం చేసినామంటే ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లు అంటే స్తంభాలు అనమాట. కుదిరినంత వరకు అందరికీ ఒక్కొక్క ఐటెం ఇచ్చి అందరము వయ్యారంగా నడుచుకుంటూ వచ్చినాం అనమాట. బ్యూటిఫుల్గా ఉన్నది కదా. సో అందరం అక్కడ పెట్టేసి ఒక్కొక్కరము పూజ చేసి హారతి ఇచ్చి అండ్ మనస్ఫూర్తిగా ఏంటంటే ఏ ఇబ్బందులు రాకుండా బేబీ పుట్టాలా అంటే ఇంత అదృష్టమా మనకు, గొప్ప అదృష్టం అనమాట. గోవు ఈనేటప్పుడు చుట్టూ తిరిగితే ముల్లోకాల ప్రదక్షిణ చేసినంత అదృష్టము పుణ్యం అంటారు. అట్లాంటి అదృష్టం ఆల్రెడీ మనకు దక్కింది, మళ్ళీ దక్కబోతుంది 10 రోజుల్లో 15 రోజుల్లో. చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఏమో కొన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇట్లాంటి అదృష్టం ఉంటుందేమో అని నా ఫీలింగు. చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు, చాలా గోశాలలు ఉండొచ్చు, వాళ్ళకి ఏదన్నా ఉండొచ్చు, కానీ దగ్గరుండి అపురూపంగా ఒకదాన్ని చూసుకునే అదృష్టం మనకు వచ్చింది. ఇదంతా కూడా మీ అందరి బ్లెస్సింగ్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ రీచ్ అవుతుంది కదా మా దాకా. ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంతటి అదృష్టాన్ని మాకు కలిగిస్తుందని నేను అనుకుంటా. సో అట్లాంటి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా దగ్గర ఉండాలా మీ నుంచి. అండ్ ఈసారి కుదిరితే మళ్ళీ లక్ష్మీ డెలివరీకి సంబంధించి ఒక చిన్న వ్లాగ్ చేస్తాను తర్వాత. బట్ ఈరోజు మాత్రం అందరం ఒక్కొక్కరు హారతి ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదాన్ని మనం తీసుకున్నాము. అంటే లక్ష్మికి ఎలాంటి సమస్య రాకుండా డెలివరీలో ప్రశాంతంగా జరగాలి, హ్యాపీగా జరగాలి, మిడ్ నైట్ కాకుండా డే టైం జరగాలి, మంచి ఘడియల్లో జరగాలని ఆ అమ్మవారినే లక్ష్మినే కోరుకుంటున్నాం అనమాట. సో అట్లా అందరం హారతి ఇచ్చాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లాంటి అదృష్టాన్ని మళ్ళీ 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 కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు కూడా అట్లాంటి బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి. అండ్ లక్ష్మి మంచిగా డెలివరీ అయ్యి హ్యాపీగా బేబీని ఇవ్వాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎక్కడో నాకు డౌట్, ఒక 99% అమ్మాయి అని ఉంది, బట్ 1% ఎక్కడో బేబీ బాయ్ పుడతాడని అనుకుంటున్నా. చూద్దాం ఎవరు పుడతారనేది. ఎవరు పుట్టినా మనకు హ్యాపీనే, బట్ అమ్మాయి పుడితే ఇంకా సంబరంగా ఉంటుంది అనమాట. అదే విషయం. లాస్ట్ ఇయర్ అంటే 2 years అవుతుంది ఆల్మోస్ట్ వరాలు పుట్టి, అప్పుడే అయిపోయిందని అనిపించింది. కానీ ఆ రోజు వరాలు పుట్టాక ఇంటి చుట్టూ ఉన్న ఆరా చాలా చాలా డిఫరెంట్గా ఉండింది. బట్ సమ్ పాజిటివ్ రేజెస్, సమ్ పాజిటివ్ ఎనర్జీ డే అంతా కూడా నేను ఐడెంటిఫై చేయగలిగిన దాన్ని. సో మళ్ళీ మనకు ఆ అదృష్టం అనమాట. ఎందుకంటే ఏ 10 రోజులకో 15 రోజులకో లక్ష్మి డెలివరీ అవుతుంది. సో ఇంకొక స్పెషల్ న్యూస్ ఏంటంటే వరాలు కూడా బేబీతో క్యారీయింగ్ ఉందన్నమాట. సో అది మనందరికి కూడా స్పెషల్ న్యూస్, మీకు కూడా చాలా చాలా హ్యాపీ న్యూస్. అట్లా మనం అన్ని గోవులన్నీ పెరుగుతూ ఉండాలి మనకు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంట్లో ఒక్క లక్ష్మి చిన్న బేబీని పెట్టుకోగలుగుతాం. తర్వాత వరాలు తోడును ఇంకేమన్నా తెచ్చేసి
మనం చిలుకూరు వెనక ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ పెడతాం అనమాట. ఇది విషయం. ఈ మహాలక్ష్మి బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.